హలో గైస్, వెల్కమ్ టు ద గోస్ట్ రివ్యూ ఛానల్. ఈరోజు మనం రివ్యూ పోయే మూవీ ది రాజాసాబ్, యాక్టెడ్ బై ప్రభాస్ గారు, సంజయ్ దత్ గారు అండ్ నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, మాల్వికా మోహన్, డైరెక్టెడ్ బై మారుతి గారు. ఇంకా మూవీ విషయానికి వస్తే మూవీ అయితే నచ్చింది గైస్, బాగుంది మూవీ. చాలా సంవత్సరాల తర్వాత ప్రభాస్ గారిని వింటేజ్ లుక్లో చూసాము. ఆయన కామెడీ టైమింగ్ అయితేనేమి, యాక్షన్ అయితేనేమి, చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒక వింటేజ్ ప్రభాస్ని చూసిన ఫీల్ కలిగింది. ఇంకా సినిమా స్టోరీ వచ్చేసి మెయిన్ ఇది ఒక నానమ్మ మనవడు చుట్టూ తిరిగే కథ. ఆల్రెడీ ప్రభాస్ గారు చెప్పారు ప్రీ రిలీజ్ ఈవెంట్లో. ఒక నాన్నమ్మ అంటే ఇష్టమన్న మనవడు తన కోసం ఏం చేశాడు. యాక్చువల్లీ మెయిన్ స్టోరీ ఏంటంటే, ఒకప్పుడు దేవనగర్ సంస్థానానికి జమీందారు గంగాదేవి తన మనవడితో నార్మల్ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటుంది. తను వయసు పెరిగే కొద్దీ గతం మర్చిపోతూ ఉంటుంది. అలాంటి తన కల్లో తన భర్త కనకరాజు కనపడుతూ ఉంటాడు. తన భర్త అంటే తనకు చాలా ఇష్టం గంగాదేవికి. సో తన భర్తను ఎలాగని తిరిగి తీసుకురమ్మని మన రాజాసాబుకి చెప్పుద్ది. రాజాసాబుకి తీసుకొస్తానని చెప్పి ప్రామిస్ కూడా చేస్తాడు. కానీ మన సంజయ్ దత్ గారు మాత్రం వీళ్ళిద్దరిని చంపేయాలని ప్లాన్ చేస్తూ ఉంటూ తన సంస్థానానికి రప్పించుకుంటాడు అనమాట. తర్వాత మళ్ళీ ఇది మన హీరో లైఫ్లోకి హీరోయిన్స్ ఎలా ఎంట్రీ ఇచ్చారు, ఇదంతా మిగతా కదా. సో స్టోరీ అయితే బాగానే ఉంది, కానీ దీన్ని తీసుకెళ్ళిన విధానమే అక్కడక్కడ కొంచెం తడబడ్డారు డైరెక్టర్ మారుతి గారు. సినిమా అయితే ఓవరాల్గా నాకు బాగానే అనిపించింది ఫ్రెండ్స్. ఇంకా మూవీలో పాజిటివ్స్ విషయానికి వస్తే ప్రభాస్ గారి యాక్టింగ్ మెయిన్గా చెప్పుకోవాల్సింది. ప్రభాస్ గారి యాక్టింగ్ బాగుంది. అండ్ సెకండ్ హాఫ్ కూడా చాలా హైలైట్. సెకండ్ హాఫ్కి వెళ్ళిన తర్వాత మొత్తం స్టోరీ మారిపోతుంది. ఇంకేం చెప్పినా స్పాయిలర్ అవుతుంది, సో నేను చెప్పను. సెకండ్ హాఫ్ అయితే మాత్రం హైలైట్ ఉంటుంది. ఇంకా క్లైమాక్స్ కూడా చాలా బాగుంది. హర్రర్ ఎలిమెంట్స్ అవి కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. విజువల్ ఎఫెక్ట్స్ కొన్ని చాలా భారీగా ఖర్చు పెట్టారు కనిపిస్తుంది స్క్రీన్ పైన. అండ్ విజువల్ ఎఫెక్ట్స్ అండ్ అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఇంకా నెగిటివ్స్ విషయానికి వస్తే మాత్రం కామెడీ వర్కౌట్ అవ్వలేదు అనిపించింది. ఎందుకంటే ఇది రాజుగారి గది టెంప్లెట్ ఆ టైప్లో తీసుకున్నారు. అస్సలు కామెడీ అయితే వర్కౌట్ అవ్వలేదు. ఉన్నారు కామెడియన్స్, కానీ ఎందుకో కామెడీ వర్కౌట్ అవ్వలేదని ఫీల్ నాకు కలిగింది ఎక్కువ. ఇంకా ఫస్ట్ హాఫ్ కూడా కొంచెం కేర్ తీసుకుంటే బాగుండు అనిపించింది. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా వెళ్తున్న ఫీలింగ్ అయితే కలిగింది. ఇంకా స్క్రీన్ ప్లే మీద కూడా ఇంకాస్త దృష్టి పెట్టుంటే బాగుండు అనిపించింది. ఇవి గైస్ నెగిటివ్స్ అయితే మాత్రం. కానీ బయటకు వచ్చేటప్పటికి మాత్రం ఒక మంచి సినిమా చూసాను అన్న ఫీల్ అయితే కలిగింది. నెగిటివ్స్ అంటే పెద్దగా ఈ కామెడీ ఇవే, కానీ బయటకు వచ్చేసరికి మాత్రం ఒక మంచి సినిమా చూసాను ఫీల్తోనే బయటకు వస్తాం మనం. నిజంగా బాగుంది మూవీ అయితే. కొంచెం తీసుకెళ్లే విధానంలో తడబడ్డారేమో కానీ డైరెక్టర్ మారుతి గారు. కథ కూడా చాలా బాగానే ఉంది. ఇంకా ప్రభాస్ గారి యాక్టింగ్ గురించి చెప్పాను కదా ఆల్రెడీ, వన్ మ్యాన్ షో అని. ఇంకా సంజయ్ దత్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. సో సినిమా అయితే మాత్రం నాకు ఓవరాల్గా నచ్చింది గైస్. ఇంకా మీలో ఎవరైనా సినిమా చూసుంటే మీకేలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్.